సార్ ఇప్పుడు రెండోది మనకి రీసెంట్ గానే మీరు విజిట్ చేశారు. జనపల్లి శ్రీనివాస్ పాపం ఇంటి పేరు మారిపోయింది. కోడికత్తి శ్రీను అని. అలాగే అన్యాయంగా 5 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నాడు. కలిసారు కదా సార్, ఎలా ఉన్నాడు అసలు? అంటే ఆ కేసు గురించి కూడా కొంచెం తెలుసుకోవాలని ఉంది. ముందుగా మీకు తెలిసిందా అసలు ఇటువంటిది ఏదో ప్లాన్ జరుగుతుందని, లేదా ఆర్ యూ షాక్డ్ ఇది చూసాక? నో వే, నో వే, హీస్ అన్ ఇండివిజువల్. ఒక రెస్టారెంట్ లో పనిచేసే చిన్న కుక్, జూనియర్ కుక్. ఆ జూనియర్ కుక్ మైండ్ లో ఏం తిరుగుతుందో అన్నది ఎవరన్నా తెలుసుకోగలరా? ఈవెన్ హిస్ పేరెంట్స్ వుడ్ నాట్ బి నోయింగ్ వాట్ హీ వాజ్ అప్. హౌ విల్ వి నో? సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఇతను కొంచెం హీజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ, మీకు కనిపిస్తుంది కదా, యూత్ లో కొన్నిసార్లు కొంచెం ఎక్స్ట్రీమ్ గా థింక్ చేస్తూ ఉంటారు, కొంచెం ఊహాలోకాల్లో ఉంటారు, భ్రమంలో ఉంటారు. దట్ ఈస్ న్యాచురల్ టు దట్ ఏజ్ లెవెల్. మనం కూడా మనం ఆ వయసులో ఏంటంటో ఊహించుకునేవాళ్ళం. మనకి మెల్లగా పెళ్ళయి సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత తత్వం బోధపడింది, జీవితం అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి అనేది. సో దిస్ బాయ్ వాజ్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్. దట్ నేను చాలా గొప్పవాడిని అవ్వగలను అనే ఒక రకమైన ఊహా ప్రపంచంలో ఉన్నాడు. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ సీ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ హిమ్. సో he committed that event entirely on his own. Nobody knew what he was going to do. Nobody knew what he was going to do. In fact, on the day of the incident, he called one of his acquaintances and said, "నువ్వు నన్ను మధ్యాహ్నం టీవీలో చూస్తావు" అని చెప్పాడు. ఎందుకు టీవీలో చూస్తావు, నీకేం పని అని అంటే, నీకెందుకు చూస్తావు కదా టీవీలో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సో దట్ వాజ్ ద లాస్ట్ కాన్వర్సేషన్ హీ హ్యాడ్ విత్ ఎనీ వన్ ఆఫ్ దోస్ అక్వైంటెన్సెస్. సో అతను ఎవరికి చెప్పలా ఎగ్జాక్ట్గా ఏం చేయబోతున్నాడు అనేది. సో ఇప్పుడు కూడా చూస్తే మీరు, హీఈస్ నాట్ కంప్లీట్లీ నార్మల్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద సెన్స్ దట్ హీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇన్ రియాలిటీ. ఇవాళ అతని పరిస్థితి ఏంటంటే, ఉద్యోగం చేయకపోతే బతుకు తెరువు లేని పరిస్థితి. ఈజ్ అబౌట్ 30 years old now, మేబీ లెస్ దెన్ దాట్. బ్రతుకు తెరువు చూసుకోవాలి, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి. ముసలి తల్లిదండ్రులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది, చాలా దారుణంగా తయారైంది. అప్పులు నెత్తి మీద ఉన్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే తీర్చగలిగిన అప్పులు కావాలి. అండ్ ఈవెన్ టుడే దే ఆర్ లివింగ్ హ్యాండ్ టు మౌత్. ఇతను ఆఖరి కొడుకు, నలుగురిలో ఆఖరి కొడుకు, 5 సో నాకు బాధ్యత ఉంది, నేను ఏదన్నా ఉద్యోగం చేసుకుని సంపాదించి అమ్మ నాన్న కూడిపెట్టాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే అంత సోయ కూడా ఇప్పటికీ ఆ పిల్లడిలో రాల. అంత అమాయకుడు, అంత ఒక రకంగా చెప్పాలంటే he lives a little away from reality. That usually happens with lots of youngsters, and they usually pay a heavy price for it in life. సార్ Did I ఇప్పుడు answer you? యా అంటే ఆ తర్వాత, అంటే ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి సార్? అంటే ఈ లాజికల్ గా కన్క్లూడ్ చేసే దేనికంటే వెంటనే ఇంటెలిజెన్స్ ని రీచ్ అవుట్ అవుతారేమో కదా అథారిటీస్ కూడా, సీఎం కానీ హెచ్ఎం కానీ, అసలు ఏం జరుగుతోంది ఏంటని. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయండి. దిస్ నథింగ్ యూ కెన్ డూ టు స్టాప్ దెమ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో దేనిచ్చే సర్టిఫికేట్ కాదు దానికి. ఎన్ఐఏ ఫైల్డ్ అన్ ఎఫిడవిట్ ఇన్ ది ఎన్ఐఏ కోర్ట్ సేయింగ్ దట్ ది లోకల్ పోలీసు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా మాకు 2019 6వ నెలలో మాకు ఇచ్చారు ఆ ఫైల్ మొత్తం. వీ వెంట్ త్రూ ది ఎంటైర్ ఫైల్ అండ్ వీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్, and we did not find the need to do any more investigation. So whatever we have come to the conclusion, the local police have also come to the same conclusions. Ani valle affidavit icharu. ఓకే. So to that extent, our investigation was absolutely fine. I went through the entire CD file later, and I really appreciated them for doing a very good job. ఓకే. సరే, ఇంకా తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అంతా కోర్టులో ఉంది.